నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో SA1 అండ్ SA2 మార్క్స్ను ఎంటర్ చేస్తాం కదా, అందులో కో కరిక్యులర్ యాక్టివిటీస్ మార్క్స్ను ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్లో 4 ఇచ్చారు: వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్. ఈ 4 మార్క్స్ మనం స్టూడెంట్ ఇన్ఫోలో ఎలాగ ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అందులో స్టూడెంట్ ఇన్ఫో అని కొడితే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి పైన ఈఎంఎస్ అని ఉంది కదా, ఆ ఈఎంఎస్ అని మీద క్లిక్ చేయండి. ఆ ఈఎంఎస్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో CC మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ SA2 సర్వీసెస్ చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఆ SA2 సర్వీసెస్లో SA2 మార్క్స్ ఎంట్రీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం స్టూడెంట్ యొక్క క్లాసు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ స్టూడెంట్ ఏ సెక్షన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ అన్నాం కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఆ క్లాస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అలా కిందకి స్క్రోల్ చేస్తే ఆ క్లాస్ యొక్క మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ పేరు ఉంది కదా, పేరు పక్కన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరి దగ్గర టిక్ చేయండి. అలా మొత్తం స్టూడెంట్స్ని టిక్ చేసిన తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ప్రజెంట్ అని పెట్టండి. మొత్తం అందరి స్టూడెంట్స్కి ప్రజెంట్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ రిటర్న్ లాంగ్వేజ్ దగ్గర మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏ మీడియంలో రాశారనేది మనం సెలెక్ట్ చేయాలి. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది మీరు పక్కన ఖాళీ బాక్స్ ఇచ్చారు కదా, ఆ ఖాళీ బాక్స్లో మనం వేయాలి. అలా మార్క్స్ అన్నిటిని ఎంటర్ చేసిన తర్వాత మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ ఎంటర్ చేసుకొని మొత్తం మార్క్స్ కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆర్ యూ సేవ్ అండ్ సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిగానే మనకి మన డీటెయిల్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ దాని మీద మార్క్స్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెక్షన్, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్టు, ఇందాక మనం వాల్యూస్ అండ్ స్కిల్స్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ అనే దాని మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ క్లాస్ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్టూడెంట్ బాక్స్ మీద క్లిక్ చేసి పక్కన ఇచ్చిన బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వాళ్ళ స్టూడెంట్ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ సేవ్ చేయమంటారని అడుగుతుంది. ఓకే కొట్టాలి. ఆ ఓకే కొట్టిన తర్వాత మనకి డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యాయి అని వస్తుంది. అదేవిధంగా మిగిలిన 2 కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క మార్క్స్ కూడా
ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే SA1 అలాగే SA2 రెండింటికి మనం మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. SA1 సబ్జెక్ట్ మార్క్స్ అనేది మనం ఆల్రెడీ ఎంటర్ చేసాము. ఈ కరికులర్ మార్క్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. SA2 సబ్జెక్ట్ మార్క్స్ అలాగే కరికులర్ మార్క్స్ కూడా రెండుని ఎంటర్ చేయాలి.